సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. మేము చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి. కారణం ఏంటంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ లీడర్ ఆయన అడుగుదాడుల్లో నడిచే అదృష్టం మాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాం. మరి ఆనాటి పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మరి ఈరోజు ఈ వయసుకి ఆ రోజు ఆయనతో ప్రయాణం చేసిన దానికి చాలా వ్యత్యాసంగా పడుతుంది. మరి ఈరోజు చేయలేమేమో అని భావన మాలో ఈరోజు వచ్చింది. ఆ రోజున ఆయన ఏ ఉద్యమం చేసినా, ఏ పోరాటం చేసినా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మరి ఆయన్ని చంపడానికి వెంటాడుతున్న వేటగాళ్లతో సహా మేము నిలబడి ఆయన రక్షించుకునే ప్రయత్నంలో అనేక కార్యక్రమాలు చేయడం, అట్లాగే ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో మరి ఆయనతో పాటు భాగస్వామ్యం అవడం అనేది మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. వాస్తవంగా ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరిని ఒక హీరోగా, ఒక వీరుడుగా సమాజం గుర్తించే పరిస్థితి కూడా ఉంది. మరి ఆయనతో అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు చూసాం కాబట్టి మేము ఏ రోజున ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళం, కానీ మాకు పదవి రావలేదని చెప్పి పోరాటం చేసే రోజు ఒకటి కూడా లేదని చెప్పి సవినీయంగా మనం చేస్తున్నా. మరి అలాంటి వ్యక్తులు మరి ఈ రోజున స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం కూడా వారి అడుగుదాడులు నడవాలని, అట్లాగే స్వతంత్ర సమరయోధుడు, విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా ఈరోజే. అనేక మంది నాయకులు, మహామహులు ఈ రోజున ఇది ఒక మంచి సుదినం, వారు పుట్టినరోజు. ఈ దేశానికి మహాత్ములు అందించిన ఈ రోజుని మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అలాగే రేపు జరిగే కార్యక్రమాలు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సాటి మానవుడికి మనం వీళ్ళను స్ఫూర్తిగా చూసుకుని మనం నిలబడి పోరాటంలో ముందుండి ఆ వీరుడికి తగ్గ మరి అనుచరులుగానో సహచరులుగానో ఉండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం. పెద్దలు ఐక్యత గురించి చెప్పారు కాబట్టి మనలో ఐక్యత లేకపోవడానికి ప్రధాన కారణం కొన్ని చిన్న చిన్న వర్గాలు. ఇది 4%, 5% అన్నారు వాళ్ళకి సంబంధించిన వాడు. ఇక్కడ ఐక్యత బలం ఉన్న కులం కాపు సామాజిక వర్గం, కానీ బుద్ధి బలం లేని సామాజిక వర్గం కూడా కాపు సామాజిక వర్గం. ఉదాహరణకి నా రాజకీయ ప్రయాణంలో కొన్ని సంఘటనలు చూశాను. ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నప్పుడు 2% ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు 2గా విడిపోయి, వాళ్ళ మిత్రులే శత్రువులుగా విడిపోయి ఈ కాపు సామాజిక వర్గం కానీ, చిన్న చిన్న వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళని 2 విభాగాలుగా విభజించి ఆయన కొంతమంది మద్దతు, ఈయన కొంతమంది మద్దతు, వాళ్ళని తిట్టుకుంటా మళ్ళీ పార్లమెంటు, అసెంబ్లీ టికెట్ కూడా తెచ్చుకున్న తర్వాత వీళ్ళకి తగాదాలు పెట్టి వాళ్ళు నాయకులుగా ఉండే ఆ తగాదాలు పరిష్కరిస్తారు. ఈ సామాజిక వర్గాల్లో కొంతమంది వ్యక్తులకి నేను నాయకుడిని, ఇదే సామాజిక వర్గాల్లో కొంతమందికి నేను నాయకుడిని అని చెప్పి చెప్పుకొని వారు అధికారం పెట్టవెక్కిన సంఘటనలు మన కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి. కానీ ఈ రకంగా మోసపోవడం అనేది ఈ కులాలకి చెందింది. ఎవరిని మోసం చేయని కులాలు ఈ మోసపోతూనే ఉంటున్నాయి. భవిష్యత్తు కూడా మరి పెద్దలు పత్రికా మాధ్యమాల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా మరి ఇలాంటి మాట్లాడే కొన్ని సందర్భాలు పెద్దలు మనకి తెలియజేయడం జరిగింది. మరి అలాంటి తెలివిగా మనం
ప్రత్యర్థులు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, మనల్ని ఏ రకంగా విడదీయాలనుకుంటున్నారు అనే ఒక ఆలోచన, చిన్న ఆలోచన మన మనసులో తగ్గితే మనం సంఘటితంగా ఉండటం ఏమాత్రం అసాధ్యం కాదు, సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా ఈ కుట్రలు కుయుక్తుల్ని మనం దాన్ని అధిగమించి మనలో బుద్ధిబలం పెంచుకుని వాస్తవంగా మరి అనేక మంది నిన్న మొన్నటి దాకా విద్యావంతులు తక్కువగా ఉన్నారు ఈ పొలాల్లో. ఇప్పుడు విద్యను అభ్యసిస్తున్నారు, మరి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. ఈ విజయవాడ నగరంలోనో ఈ కృష్ణా జిల్లాలో ఉంటే మనం ఎదగలేమని చెప్పి విదేశాలు కూడా వెళ్ళి మరి అక్కడ అనేక సంఘాలు పెడుతూ మరి చైతన్యం పొందుతూ తెలివితేటలుగా ఉంటున్న మన పిల్లల్ని ఇలాంటి ఊబిల్లో పడకుండా, అలాంటి వ్యక్తుల మాయల్లో పడకుండా మరి వాళ్ళని కూడా భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దితే ఈ కులాలు కూడా మరి ముందుకు వెళ్ళడానికి, రాజ్యాధికారం చేపడటానికి మరి పాలేరులుగానే కాకుండా పాలకులు అవుతారని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు ఈ సమావేశం సందర్భంగా మిత్రులు సుబ్రహ్మణ్యం గారు కొత్త జనరేషన్ని కొత్తగా తీసుకురావాలని ఆయన సత్సంకల్పాన్ని మరి స్వాగతిస్తూ మరి దానికి పూర్తి నింపిన కృష్ణరాజు గారు ఆయన ఉపన్యాసం ఇందాక తూచా తప్పకుండా కొత్త వ్యక్తులు రావాలని, కొత్త వ్యక్తులు అంటే యువతరం రావాలని ఆయన మనందరికీ ఉపన్యాసం ద్వారా తెలియజేసి, అట్లాగే మరి అన్న వినయ్ కుమార్ గారు వారి ఉపన్యాసం కూడా చర్మం మీద రోమాలను కూర్చునే ఉపన్యాసాలు కూడా ఆయన ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి వారి జిల్లాలో నేను పార్టీ ఇన్ఛార్జిగా కూడా వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడకుండా నాకు అవకాశం ఉండనేవాడు. మరి ఆయన మాట్లాడితే నా మాట పేలవంగా ఉంటుందని చెప్పి నేను కంగారు పడే సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకుని, లేకపోతే ఇంకో అకేషన్ తీసుకుని కొంతమంది రాజకీయాల్లో ఉన్న యువతరం కానీ రాజకీయాల మీద, ఉద్యమాల మీద ఆలోచన ఉండి మనం కూడా ఒక రంగా గారి లాగానో, ఒక అల్లూరి సీతారామరాజు లాగానో, ఒక అంబేద్కర్ గారి లాగానో, ఒక పొట్టి శ్రీరాములు లాగానో మనం సమాజానికి తెలియాలనే యువతని సెలెక్ట్ చేసి వాళ్ళకు శిక్షణా తరగతులు ఇలాంటి పెద్దల్ని మరి సుబ్రహ్మణ్యం గారి ద్వారా మనం ఇట్లా ఒక 50 మందో 100 మందో లక్షల మందిని ప్రభావితం చేసే ప్రవచనాలు మనం ఏం చెప్పలేం. కానీ ఉత్సాహం నింపే కార్యకర్తలను తయారు చేయడానికి, మరి ఈ కులాలు వెనకబాటుతనానికి కారణమైన మరి అనేక కులాల ఉచ్చులో నుంచి మనం బయటకు రావడానికి ఇలాంటి ఉపన్యాసాలే మనకి స్ఫూర్తినిస్తాయి. కాబట్టి ముందుగా పెద్దలు కృష్ణరాజు గారికి నా చిరు సత్కారం చేద్దామని, తర్వాత అన్నగారు వినయ్ గారికి కూడా చేయాలని నా చిన్న సంకల్పం అందించాలని కోరుకుంటున్నాను.
Please subscribe our channel.